ఓం శం శనేశ్వరాయ నమః. మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే మొట్టమొదటిసారిగా ఆగమశాస్త్ర విధి విధానాలతో శరవేగంగా నిర్మించబడి పూజలు అందుకుంటున్నటువంటి మహిమాన్విత శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శనేశ్వర స్వామి దేవస్థానంకు ఈ రోజు తృతీయ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించబడినాయి. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే వేకువజామునే స్వామివారికి సుప్రభాత సేవ మరియు మహాగణాధిపతి పూజ మరియు స్వామివారికి 1008 నామాలతో సహస్రనామార్చన పూజ మరియు శ్రీ జ్యేష్ఠాదేవి శనేశ్వర స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా తదుపరి ఆదిత్యాది నవగ్రహ హోమం, లక్ష్మీ గణపతి హోమం, మహాలక్ష్మి హోమం, సుదర్శన హోమం, రుద్ర హోమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క హోమాల్లో ముఖ్యంగా ఈ లోక కళ్యాణాన్ని కాంక్షించి స్వామివారి అనుగ్రహం అందరి మీద సర్వకాల సర్వావస్థలందు ఉండాలని చెప్పేసి కోరి శనిదేవుడికి 190 సార్లు హోమ హవిస్సులు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఇక్కడికి దేవాలయం వద్దకు ఇచ్చేసిన భక్తులందరూ కూడా వారికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఈ రోజు ఉభయదాతలుగా ఉన్నటువంటి వారు ముక్కులకుల గోత్ర వంశస్థులు రొడ్డ సీతారామరెడ్డి, ధర్మపతిని విజయలక్ష్మి గారు, వారి యొక్క కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి, కుమార్తె స్నేహలత రెడ్డిలు ఈ రోజు అన్నదాన కార్యక్రమంకు ఉభయదాతలుగా ఉన్నారు. వారికి వారి కుటుంబానికి శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శనేశ్వర స్వామి వారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అయితే ఈ యొక్క ఆలయం అనేటువంటిది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా, అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ శనీశ్వర ఆలయాలు ఉన్నాయని అంటే వేల మీద లెక్క పెట్టుకోవాలి. అటువంటి ఆలయాల్లో కూడా అమ్మవారితో కూడుకున్నటువంటి ఆలయం మన దేశం మొత్తంలో కూడా చాలా అత్యంత అరుదుగా ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే మనకి తమిళనాడులో తిరునల్లారులో ఉంది. తర్వాత మన వినుకొండ పట్టణంలో జ్యేష్ఠాదేవితో కూడుకున్నటువంటి శనేశ్వర స్వామివారు ఉన్నారు. అయితే ఈ జ్యేష్ఠాదేవితో కూడుకున్నటువంటి శనేశ్వర స్వామివారిని దర్శించి స్వామివారికి అభిషేకం చేసి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని కొలిసినట్లు అయితే అనేకమైనటువంటి మనం అనుకున్నటువంటి పనులు సక్రమం కాలంలో పూర్తి అవటం. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ఈ మార్చి 29వ తారీఖు నుంచి ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఉంది. తర్వాత కుంభరాశి వాళ్ళకి, మేషరాశి వారికి, ఇక కుంభరాశి వారికి, మేషరాశి వారికి వీరికి వచ్చేసరికి ఏలినాటి శని దోషం ఉంది. దాంతో పాటుగా సింహరాశి వాళ్ళకి అష్టమ శని దోషం ఉంది. కన్యారాశి వాళ్ళకి కంటక శని దోషం ఉంది. సో మన జాతక చక్రంలో కూడా 12 రాశులు ఉంటే ఈ సగం మంది అంటే 6 రాశుల వారు ఎప్పుడు కూడా శని దోషాలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. శనిదేవుని యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. కాబట్టి జాతక చక్రంలో గానీ ఈ యొక్క సృష్టి క్రమంలో గానీ శనిదేవుడి యొక్క ప్రాధాన్యత అత్యంత విశేషంగా చెప్పుకోదగింది. అంతేకాకుండా కలియుగానికి రాజు శనిదేవుడు, మంత్రులు వచ్చేసరికి రాహుకేతులు. రాజుని వదిలేసి మిగతా వాళ్ళందరినీ మనం కొలుస్తూ ఉన్నాం. కొలవచ్చు, తప్పులేదు. కానీ శనిదేవుని కూడా అందరూ కూడా నియమనిష్టలుగా కొలిచి ఆయన స్మరణ కూడా చేయవచ్చు. ఒకసారి స్వామివారిని కొలిసి ఆయన ఉపాసన చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది భక్తులందరూ కూడా అర్థమవుతూ ఉంటుంది. ఈ యొక్క దేవాలయం ఉదయం 6 గంటల నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. మరియు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ప్రతిరోజు ఉంటుంది. ప్రతిరోజు స్వామివారికి తైలాభిషేకాలు నిర్వహించబడతాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం శం శనేశ్వరాయ నమః.